సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. సో ఫిబ్రవరిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన సూసైడ్ చేసుకున్నారు. 18 పేజీల నోట్ ఏమంటారు రాసేసి చనిపోయారనమాట, తన సూసైడ్ నోట్. అయితే ఒక్కొక్కటి వింటూ ఉంటే ఇలా ఒళ్ళంతా ఇలా జలధరిస్తుందండి నిజంగా. అంటే ఇలా చేసే ఆడవాళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారు? అసలు దీని గురించి అంతా ఒకసారి అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే రాజుగారు. నిజంగా ఎంత బాధ వేస్తుంది అంటే అమ్మ, తల్లిదండ్రులకి బిడ్డ ఒక అనారోగ్యంతో చనిపోతేనే భరించలేని బాధ అమ్మ. అలాంటిది ఒక భార్య అలా 6గురా 3గురా ఏందో మరి అర్థం కాల, అంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉండి చూడకూడనివి అన్ని పాపం తను చూడడం ఒక ఎత్తు అయితే ఈమె చూపించడం ఇంకో ఎత్తు అయిపోతే అది తట్టుకోలేక ఆ పర్సన్ సూసైడ్ చేసుకోవడం చాలా బాధాకరం అమ్మ. ఫస్ట్ ఆడవాళ్ళు, ఇలాంటి ఆడవాళ్ళ గురించి అమ్మ, ఎందుకమ్మా ఇలా తయారవుతున్నారు? అసలు ఏం జరిగింది? అందులో ఏం రాశారు ఆ సూసైడ్ నోట్లో? రాజుగారు ఒకటేనండి, ఇప్పుడు మనం చాలా కొన్ని వేల వీడియోస్ చేసాము. ఆడవాళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారు అంటే, ఈ మధ్య జరిగే అంటే సంఘటనలను చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది. మగవాళ్ళందరూ ఆకలితో ఉన్నారు, ఆడవాళ్ళందరూ కరువులో కొట్టుకొని చచ్చిపోతున్నారు అన్నమాట కదా. ఇప్పుడు కరువులో ఉండే వాళ్ళకి ఏం చేస్తారంటే, ఎవరు ఆహారం ఇస్తారా, ఎవరు మంచినీళ్ళు ఇస్తారా అని తోసుకొని వెళ్ళిపోతారు చూడండి. ఎందుకంటే కరువు. అట్లా మగవాళ్ళు ఏంటంటే కుట్టుకుంటున్నారు ఆకలితో. ఆకలి ఉన్నప్పుడు మీరు ఏం పెట్టినా తింటారు. సో ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి అందులో నీతి, నిజాయితీ, ఒక డిసిప్లిన్, ఒక మంచి, ఒక పాడు, నా పిల్లలు ఏమవుతారు, నా సంసారం ఏమవుతుంది, నేనేమవుతా అనేది ఏమి ఆలోచించట్లేదండి ఆడవాళ్ళు. కొంతమంది మళ్ళీ అండర్లైన్ చేసుకోండి, ఈ కొంతమంది ఆడవాళ్ళు మనం మాట్లాడుకోవాలంటేనే అసలు ఈ తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియట్లేదు. బాధ ఏంటంటే అమ్మ, ఇలాంటి ఆడవాళ్ళు చేసే పనులకి పాపం ఎంతో నీతిగా ఉన్న వాళ్ళు, పాపం ఎంతో చక్కగా పద్ధతిగా ఉన్న వాళ్ళు కూడా మాటలు పడాల్సి వచ్చి ఇంట్లో అనుమానాలు అనేది భర్త నుంచి స్టార్ట్ అవుతాయి అమ్మ. ఇప్పుడు ఈ మొన్న మనం జరిగిన సంఘటన ఫిబ్రవరిలో జరిగింది. ఆ అబ్బాయి చాలా సిన్సియర్గా ఆ అమ్మాయిని 10th క్లాస్ చదివిందో మరి 10th పాస్ ఫెయిల్, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కొన్ని రోజులు బాగానే ఉన్నారు. వాళ్ళిద్దరికి చిన్న పిల్లలు అండి, దాదాపు 3 సంవత్సరాల లోపు పిల్లలు, 4 సంవత్సరాల లోపు పిల్లలు, 2 పిల్లలు ఉన్నారు. సో ఉన్నప్పటికీ కూడా అంటే ఏమనుకుంటారంటే రాజుగారు, జనరల్గా ఈ అమ్మాయి కుదరలేదు, పొద్దున పెళ్ళైపోతే పిల్లలు పుడితే సంసారం చక్కదిద్దుకుంటుంది కదా అంటారు. అట్లాగే మగపిల్లలు అంటే గాలి తిరుగుతుంటే వీడికి పెళ్లి చేస్తే కుదురుతాడు, ఎందుకంటే ఒక బాధ్యత అనేది తెలుస్తుంది, ఒక బరువు బాధ్యత, నా భార్య నా సంసారం అనేది తెలుస్తుంది అని చెప్పేసి అనుకునేవాళ్ళు ఇది వరకు. ఇప్పుడు లేదండి, ఇప్పుడు లేదు. ఈ అమ్మాయి విషయంలో కూడా జరిగింది అదే. అంటే చెప్పాను కదా, మళ్ళీ కరువు. ఈమెకు కరువు ఎంత కరువు అంటే రోజు ఆకలి అవుతుంది ఈమెకి, రోజు కరువులో కొట్టుకుంటది. ఆ కొట్టుకోవడం ఏంటంటే, ఇప్పుడు భర్త ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారు, నీకు ఒక సంసారం ఉంది, అయినా కూడా ఒకరు కాదు, 2 కాదు, 3 కాదు, దాదాపు 5 నుంచి 6 మందితో ఈమెకు సంబంధాలు. ఎలాంటి సంబంధాలంటే, ఇతను పోగానే ఇతను వెళ్ళి పాపం అతను చక్కగా ఉద్యోగం చేసుకుంటుంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. మీకు తెలుసు, నిజంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకుంటామండి లక్షలు వస్తాయని, వాళ్ళకు చాలా టెన్షన్ ఉంటుంది. ఎంత టెన్షన్ అంటే అసలు మనం చాలా భరించలేం. వాళ్ళు కనీసం భోజనం చేస్తుంటే కూడా క్లయింట్ కాలంగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. సో నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా, సాఫ్ట్వేర్లో ఎవరున్నా ఉంటుంది. సో ఈ అబ్బాయి ఇంత కష్టపడి పనిచేస్తుంటే కూడా ఈ అమ్మాయికి నా కోసం పనిచేస్తున్నాడు, నా సంసారం కోసం, నా పిల్లల కోసం అనకుండా ఈవిడ చేసే పని ఏంటంటే, ఫోన్ తీసుకొని ప్రతి ఒక్కడితో మాట్లాడడమే కాకుండా కాంటాక్ట్స్ పెట్టుకోవడం, ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నప్పుడు ఇతనికి తెలిసినప్పుడు ఇది పద్ధతి కాదు, ఇలా నువ్వు చెయ్యకు అని చెప్తే వినకపోతే వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ అమ్మగారికి, అంటే వీళ్ళ అత్తగారి, ఈ అబ్బాయి వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తే, బాబు మా అమ్మాయి చేసింది తప్పే, ఎవరితో అయితే ఈ అమ్మాయి సన్నిహితంగా ఉంటుందో మేము వానికి వార్నింగ్ ఇస్తాము, చంపేస్తాము, కాబట్టి ఇప్పటి నుంచి మేము ఫోన్ కూడా ఇయ్యము, ఆమెకు బుద్ధిగా ఉంటుందని చెప్పారు. సరే, అతను ఏం చేశాడంటే, తగాదాలు పడే వ్యక్తి కాదు కాబట్టి సరే అని సర్దుకున్నాడు. మళ్ళీ ఫోను మొదలు. ఎంతవరకు రాధగారు అంటే, ఒక మగవాడికి, మరి ముఖ్యంగా మగవాళ్ళకి అని చెప్తున్నా అంటే, మగవాళ్ళు కొన్ని భరించలేరు, ఓర్చుకోలేరు.
ఎందుకంటే ఇది నాది, నా సొంతము, నా భార్య. అంటే ఆడవాళ్ళు కూడా ఓర్చుకోలేరు, అఫ్ కోర్స్ ఆడవాళ్ళు కూడా ఓర్చుకోలేరు, మగవాళ్ళు కూడా ఓర్చుకోలేరు. నా భార్య నా సొంతము, సో ఏమి జరిగినా ఈమెతో నేను ఏం చేసినా కూడా నేనే చెయ్యాలి అనేది ఏ భర్తకైనా ఏ భార్యకైనా ఉంటుంది. వాళ్ళ ప్రైవేట్ టైంలో ఏం చేస్తారో అది, ఓకేనా. కానీ ఈవిడ ఏం చేసిందంటే వీడిని నేను ఎలా వదిలించుకోవాలి అనేసి ఏమి చేయలేదండి. అతన్ని ఏం చేసిందంటే, నేను చెప్పడానికి కూడా నాకు నిజంగా చాలా బాధ, చాలా అసహ్యంగా అనిపిస్తుంది. అంటే ఈ అమ్మాయి ఎవరితో అయితే ఈ బాయ్ ఫ్రెండ్స్ తో అంటే ప్రైవేట్ టైంలో సన్నిహితంగా, అంతకంటే నేను చెప్పలేను, సన్నిహితంగా అంటే ఈ భార్య భర్త ఇద్దరున్నప్పుడు ఎలా ఉంటారో అలాంటివన్నీ ఇతడికి చూపిస్తుంది. ఈవిడ ఎంజాయ్ చేసినవన్నీ భర్తకి చూపిస్తుంది. పైగా నువ్వు ఇంతే చేస్తావా, నీకు ఇలా రాదా, ఇలాంటి వాడివా నువ్వు, చూడు నేను ఎంత హాయిగా ఉన్నానో, హ్యాపీగా ఉన్నానని అతడికి ప్రత్యక్ష నరకం చూపించడం మొదలుపెట్టింది. ఇన్ అడిషన్ టు దట్, ఈమెతో ఎవరైతే సన్నిహితంగా ఉన్నాడో వాళ్ళల్లో ఒకడు కాదు, ఇద్దరు, వాళ్ళల్లో ఒకడు ఏం చేశాడంటే, ఈమె ఎవరు, ఈ అమ్మాయి అంటే ఈ చనిపోయిన అతని భార్య, వాడు ఇద్దరు సన్నిహితంగా ఉంది, వాడు కొన్ని ఫొటోస్ తీసుకెళ్లి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఇంతకంటే ఏం కావాలంటే అతనికి, ఇంకా అంతకంటే నరకం అనేది ఏముంటుంది ఆయనకి? అంటే బ్రతికి ఉన్నా కూడా ఒక శవం లాగా అతను తయారైపోయాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, భార్యకు చెప్తే వినటం లేదు. పిల్లలు ఉన్నారు, పోని పిల్లల కోసం బతుకుదాము అంటే కూడా ఆ పిల్లల మీద కూడా ఈమెకు ప్రేమ లేదు. నిజంగా పిల్లల మీద ప్రేమ అంటే ఇలాంటి పనులన్నీ చెయ్యరండి. ఏం చేయాలో అర్థం కాలేదు, అతనికి అంధకారం అయిపోయింది. ప్లస్ ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు తెలుసు కదా, ఈ దరిద్రాలు పోస్ట్ చేస్తే మనం మంచి మాటలు చెప్తే వ్యూస్ రావు, ఎవరు వినరు కూడా. ఇట్లాంటి దరిద్రాలకు జనాలు మళ్ళీ కరువుతో కొట్టుకొని పోయే వాళ్ళు ఏం చేస్తారంటే క్యూలు పెట్టుకొని చూసి దానికి చాలా కొన్ని వేల వ్యూస్ వచ్చాయి. మరి నిజంగా తను మెంటల్ గా ఎంత బాధపడి ఉంటాడు మీరు చెప్పండి కదా, అదొక నరకం. సో అందరు చూసి, ఏంట్రా మీ ఆవిడ ఇలాగరాదురా, ఇదిగోరా ఇలా చూడు, నువ్వు ఇలా చేయలేవట కదా అని అతన్ని అడగడం మొదలు పెట్టారు. ఇంకా వల్ల కాక ఏం చేయాలో అర్థం కాక ఫిబ్రవరిలో వెళ్ళి ట్యాంక్ బండ్లో దూకి చనిపోయాడు. చనిపోయే ముందు ఒక 18 పేజీల సూసైడ్ నోట్ రాసి, ప్లస్ ఇతను చూసిన కొన్ని దృశ్యాలన్నీ ఒక పెన్ డ్రైవ్ లో పెట్టి వాళ్ళ నాన్నగారికి ఇచ్చారు. అయితే ఇప్పుడు అంటే చూడండి, ఆ తల్లిదండ్రికి చెట్టంతా కొడుకుపోయాడు, పెద్ద కొడుకు అతను చెట్టంతా కొడుకుపోయాడు. అదొక బాధ, అది అసలు ఆ బాధ వర్ణనాతీతము. ఆ కడుపు కోత ఎవరు భరించలేనిది. ఇన్ అడిషన్ టు దట్, ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, అయ్యా మాకు న్యాయం చెయ్యండి, మా పిల్లల్ని కనీసం మా మనవలు మనవరాళ్ళనన్నా నాకు ఇప్పించండి, మేము చూసుకుంటాము అంటే కూడా ఎటువంటి న్యాయం జరగటం లేదండి వాళ్ళకి. సో వాళ్ళ తండ్రి పాపం పెద్ద ఆయన పాపం పుట్టెడు దుఃఖంతో ఏడుస్తున్నాడు, అమ్మ ఎవరైనా న్యాయం చేస్తారా నాకు అని. పోనీ అత్తగారింటికి చనిపోయిన ఆ కోడలింటికి వెళ్దాము అంటే అసలు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కోడల్ని ఆ అమ్మాయిని ప్లస్ ఎవరైతే ఈ దరిద్రం పనిచేశాడో వాళ్ళల్లో ఒకడిని అరెస్ట్ చేశారండి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ అబ్బాయి తల్లిదండ్రులను వీళ్ళు రానియట్లేదు ఇంటికి. ఇంకా అందులో ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయేమో, పోనీ నా కొడుకు ఇంకా ఒక చోట ఎక్కడన్నా ఇంకేమైనా రాసి పెట్టాడేమో అంటే కూడా వీళ్ళకి దొరకట్లేదండి. చెప్పాను కదా వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, తల్లిదండ్రి వాళ్ళు అంటున్నారు, ఇంకా మేము కూడా చనిపోవాలా, మరి మాకు న్యాయం జరగటం లేదు. ఇప్పుడు ఆ అబ్బాయికి అన్యాయం జరిగింది అనే అతను చనిపోయాడు, మాకు కూడా అదే పరిస్థితి వచ్చేలాగా ఉంది. ఈ వయసులో మేము ఏది భరించలేకపోతున్నాం, మేము ఎవరి దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది అని వాళ్ళు ఏకధాటిగా ఏడుస్తున్నారండి. అంటే అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు భయం లేకుండా పోతుందంటే జనాలకు, ఎలా కొంతమంది ఏం చేస్తున్నారంటే, నువ్వు వెళ్ళు, నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు, ఒక గంట కల్లా నేను వచ్చేస్తావు అనేసి కొంతమంది నీతి నిజాయితీ లేని కొంతమంది అడ్వకేట్స్ వీళ్ళ తరపున వాదించి వాళ్ళను బయటికి తీసుకొస్తున్నారు. కాబట్టి భయం ఎప్పుడైతే మీకు ఈ పని చేస్తే నాకు ఇంత కఠినమైన శిక్ష ఉంటుంది అనుకుంటే అని మీకు తెలిస్తే తప్ప మీరు ఆ పని చెయ్యరు కదా. ఎవరైనా, నేనైనా, మీరైనా, ఎక్స్‌వైజెడ్ ఎవరైనా ఒక పనిష్మెంట్ లేనిదే పని చేసినప్పుడు పర్వాలేదులే అంటే నేను రెండోసారి చేస్తా. అదే నాకు ఒక పనిష్మెంట్ దొరికింది అనుకోండి, ఇచ్చారనుకోండి, నేను భయపడతా. సో ఇప్పుడు అంటే ఇదే కాదండి, ఈ నేరాలు చేసిన వాళ్ళందరూ ఎందుకు భయం లేకుండా పదే నేరాలు ఎందుకు చేస్తున్నారంటే
భయం లేదు, చట్టం అంత భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు, పెద్దలంటే గౌరవం లేదు. పోనీ మీకు మీరేమైనా డిసిప్లిన్ ఉందా? మీకు అది లేదు. సో ఎటువంటి అంటారు ఒక గాలిపటం, ఒక గాలికి అంతే, గాలికి బతుకుతున్నారు. కాబట్టి దేనికి ఆడవాళ్ళకి భయం లేదు, మగవాళ్ళకి అంతకంటే భయం లేదు, మగవాళ్ళకి భయం లేదు, ఆడవాళ్ళకి అంతకంటే భయం లేదు. సో అందరూ సరి సమానంగా ఉన్నారు. కాబట్టి సో మనం ఒకటే కోరుకోవాలి, కనీసం అతను చనిపోయినందుకు అతని ఆత్మ శాంతి కలగాలి అంటే బతుకుండంగానే నరకం చూపించిన వాళ్ళకి కనీసం ఒక పనిష్మెంట్ ఇస్తే ఇంకొక ఆడవాళ్ళు ఇలా చెయ్యకుండా ఉంటారు. లేకపోతే మళ్ళీ మీ దగ్గర ఉండే డబ్బులు ఉపయోగించి, మీ దగ్గర ఉండే పవరు ఉపయోగించి, తర్వాత మీ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి మీరు బయటికి వచ్చారు అనుకోండి, ఇంకా అంటే ఇంకా బాగుపడరు, ఈ జనాలే బాగుపడరండి. భయం లేని బతుక ఎలా ఉంటదంటే, ఎస్ భయం లేకుండా మీరు నిజంగా భయం ఉంటే చాలా జాగ్రత్తగా అడుగు వేస్తారు. ఎప్పుడైతే భయం ఉండదో ఇలాంటి పనులే చేస్తుంటారు. కాబట్టి మనం ఒకటే కోరుకోవాలండి, మన సుమన్ టీవీ తరపున దయచేసి పోలీస్ శాఖ ఏదుందో దయచేసి ఆ బాధితుడి తండ్రి అతను ఏకధాటిగా ఏడుస్తున్నారు, ఈ వయసులో మాకు భరించలేకపోతున్నామని పాపం ఆమె తల్లి తండ్రి బాధపడుతున్నారు. కనీసం వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూడమని మనం కోరుకుంటాం.